జై శ్రీరామ్. మన రామాయణం సిరీస్లోకి మళ్ళీ వెల్కమ్. మనం ముందు ఎపిసోడ్లో చూసాం కదా, వాల్మీకి మహర్షి ఎలా నారదముని దగ్గర నుండి రాముడి గురించి విన్నాడో. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరగబోతుంది. అసలు వాల్మీకి మహర్షి ఫస్ట్ పోయెట్ ఆఫ్ ది వరల్డ్, ఆది కవి ఎలా అయ్యారు అని. అదే మన బాలకాండ సెకండ్ సర్గ. దాంతోపాటు వాల్మీకి మహర్షి గారి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఇంటర్నెట్ ప్రకారం ఆయన అసలు పేరు రత్నాకరుడు. పుట్టుకతో బ్రాహ్మణుడు. వాళ్ళ ఫ్యామిలీ నుండి తప్పిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతాడు. అలా ఇప్పుడు కొండజాతి వాళ్ళకి దొరుకుతాడు. అందుకే అతను ఒక దొంగ అవుతాడు. ఒకరోజు అతను నారద మహర్షి అని ఒక చోట, ఇంకొక చోట సప్త ఋషుల్ని దొంగతనం చేయడానికి ట్రై చేశాడు అని ఉంటుంది. వాళ్ళేమో, నువ్వు నీ ఫ్యామిలీని పోషించడం కోసం ఇలా దారిన పోయే వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ దగ్గర దొంగతనం చేసి మరి నీ ఫ్యామిలీని చూసుకుంటున్నావు. మరి నువ్వు మూటగట్టుకున్న ఈ పాపాల నుండి వాళ్ళు ఎంతమాత్రం షేర్ తీసుకుంటారు అని అడిగితే, అందుకు రత్నాకరుడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇలా నా పాపాలలో పాల్పంచుకుంటారా అని అడిగితే, అందుకు వాళ్ళు మేమెందుకు పంచుకుంటాము అని అంటారు. అందుకు రత్నాకరుడికి చాలా బాధగా అనిపిస్తుంది. తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటాడు. అలా వాళ్ళు మరా అని రామ అనే శబ్దం వచ్చేటట్టు జపం చేయమని చెప్తారు. అలా రత్నాకరుడు కొన్ని సంవత్సరాలుగా కదలకుండానే అలా జపం చేస్తూ చాంట్ చేస్తూ ఉంటాడు. అతని మీద ఏకంగా యాంట్ హిల్స్, సంస్కృతంలో వీటిని వాల్మీక అంటారు, అవి ఫామ్ అయిపోతాయి. అటువైపుగా వెళ్తున్న కొంతమంది ఋషులు ఇతన్ని చూసి ఆ వాల్మీక నుండి బయటికి తీస్తారు. అలా వాల్మీక నుండి బయటికి వచ్చాడు కాబట్టి ఇతని పేరు వాల్మీకి అయింది. అలా మన వాల్మీకి మహర్షి ఒక దొంగ రత్నాకరుడు నుంచి వాల్మీకి అవుతారు. వాల్మీకి మహర్షి రామాయణం రాయడం మాత్రమే కాకుండా మన రామాయణంలో ఒక ఇంపార్టెంట్ రోల్ని కూడా ప్లే చేస్తాడు. అది ఎప్పుడు, ఏంటి అనేది మనం ఫ్యూచర్లో స్టోరీ తెలుసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది. తర్వాత పర్ఫెక్ట్ మ్యాన్ అని ఎవరైనా ఉంటారా అని మన వాల్మీకి మహర్షి గారికి వచ్చిన డౌట్. అందుకు నారదముని ఇచ్చిన ఆన్సర్ మీకు తెలిసిందే. నారదముని వెళ్ళిపోయాక వాల్మీకి మహర్షి పీస్ఫుల్గా ఆలోచిస్తూ ఉంటాడు. అతని మనసులో రాముని స్టోరీనే ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో కలిసి బయటికి వెళ్తాడు. వాళ్ళు తామసా నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేయడం కోసం ఆయనకి కావాల్సిన చెంబు, బట్టలు లాంటి మిగతా వస్తువులన్నీ తీసుకురమ్మని తన శిష్యుడు భరద్వాజునికి చెప్తాడు. భరద్వాజుడు వెళ్ళి తీసుకొస్తూ ఉండగా ఒక మ్యాజిక్ మూమెంట్ జరుగుతుంది. కొంచెం దూరంలో వాల్మీకి మహర్షి కళ్ళు ఒక చెట్టు మీద పడ్డాయి. అక్కడ ఒక క్యూట్ బర్డ్ కపుల్, క్రౌంచ పక్షులు హ్యాపీగా ఎగురుతూ ఒకటితో ఒకటి ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటాయి. ఫుల్ లవ్ బర్డ్స్ మూడ్లో ఉంటాయి. సడన్గా ఒక హంటర్ బాణం వేస్తాడు. ఆ బాణం వెళ్ళి మగపక్షికి తగలడంతో అది పైనుండి కింద పడిపోతుంది. దానికి ఫుల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. క్రౌంచ పక్షులు స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి లైఫ్లో ఒక్కరినే లైఫ్ పార్ట్నర్ లాగా చూస్ చేసుకుంటాయి. అలా ఇప్పుడు మగపక్షి చనిపోవడం వల్ల ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ సీన్ చూసిన వెంటనే మన వాల్మీకి గారికి చాలా బాధ కలుగుతుంది. దాంతో ఆయనకు కూడా తెలియకుండా స్పాంటేనియస్గా ఆయన నోటికి ఒక శ్లోకం వచ్చేస్తుంది. అలా వాల్మీకి మహర్షి గారు చాలా ఎమోషనల్గా మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతి సమాయత్ క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం అని శ్లోకం చెప్తారు. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే, ఓ నిషాద అంటే హంటర్, నువ్వు ప్రేమలో ఉన్న పక్షి జంటల్లో ఒకదానిని చంపావు కాబట్టి నీకు శాంతి ఉండదు, నీకు దీర్ఘాయుష్షు ఉండదు అని శాపమైన అది శ్లోకంలాగా వినిపించింది. దాంతో వాల్మీకి గారు కూడా హిమ్సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్. ఇదేంటి, నాకు తెలియకుండా నా నోటి నుండి మాటలు శ్లోకంలా వచ్చాయి, రాగముంది, రిధముంది, అక్షరాలు సమంగా ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడు. తన శిష్యుని వంక చూసి, భరద్వాజ, ఇది నార్మల్ ఆర్డినరీ శ్లోకం అయితే కాదు, ఇది ఖచ్చితంగా హిస్టరీలో నిలిచిపోతుంది అని అంటాడు. అలా మన వరల్డ్లో ఫస్ట్ పోయం అనేది పుట్టింది. అలా మన వాల్మీకి గారు ఆది కవి అయ్యారు, ద ఫస్ట్ పోయెట్. వాల్మీకి గారు ఆ శ్లోకం గురించి ఆలోచిస్తూ ఆశ్రమానికి తిరిగి వస్తాడు. తన మైండ్లో మాత్రం ఆ బర్డ్స్ సీనే రిపీట్ అవుతూ ఉంటుంది. మెడిటేషన్లో కూర్చొని అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న టైంలోనే ఒక డివైన్ లైట్ అతని ముందు వస్తుంది.
ఎవరొచ్చారో గెస్ చేయండి చూద్దాం. స్వయాన బ్రహ్మదేవుడు. వాల్మీకి గారు లేచి బ్రహ్మదేవుడికి నమస్కరిస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు వాల్మీకితో, వాల్మీకి, నువ్వు ఎక్కువ సర్ప్రైజ్ అవ్వకు. నువ్వు చెప్పిన ఆ శ్లోకం వాజంట్ ర్యాండమ్. అది నా విల్తోనే నీ నోటి వెంట వచ్చింది. నిన్ను ది గ్రేటెస్ట్ మ్యాన్ శ్రీరాముడి స్టోరీ రాయడం కోసం మేము చూస్ చేసుకున్నాము. నువ్వు ఆల్రెడీ అతని స్టోరీ గురించి నారదముని దగ్గర నుండి విన్నావు కదా. ఇప్పుడు నా బ్లెస్సింగ్తో నీకక్కడ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రతి ఒక్కరి మనసులో ఏం జరుగుతుంది అనేది మొత్తం క్లియర్గా నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ స్టోరీని రాయి. నువ్వు వరల్డ్లోనే ది ఫస్ట్ పోయెట్ అవుతావు. నువ్వు రాసే రామాయణం ఈ యూనివర్స్ ఉన్నంతకాలం ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు అలా ఆకాశంలోకి డిసప్పేర్ అవుతాడు. ఇదంతా చూసిన వాల్మీకి మహర్షి శిష్యులు కూడా ఎంతో షాక్ అవుతారు. మన గురువు నోటి నుండి వచ్చిన ఆ శ్లోకం డైరెక్ట్గా ఆ దేవుని బ్లెస్సింగ్ అని వాళ్ళు ఆ శ్లోకాన్ని రిపీట్ చేస్తూ చాంట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు వాల్మీకి మహర్షి గారికి ఒక ఆలోచన వస్తుంది. ఒక శ్లోకమే ఇంత బాగా ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు ఒక స్టోరీ మొత్తాన్నే ఈ విధంగా రాస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడే ఆయన డిసైడ్ అవుతాడు, నేను రామాయణం మొత్తాన్ని ఇలా శ్లోకం ఫార్మాట్లోనే రాస్తాను అని. అలా వాల్మీకి మహర్షి గారు రాముని జీవితం గురించి రాయడం స్టార్ట్ చేస్తారు. రాముడి చైల్డ్హుడ్, ఎగ్జైల్, సీతమ్మ డివోషన్, రావణుడి ఆరోగెన్స్, హనుమంతుడి లాయల్టీ, ఆ శ్లోకాలలో ఉండే రిథమ్, బ్యూటీ, మీనింగ్తో పాటు మ్యూజిక్, జ్ఞానం కూడా యాడ్ అయింది. అది ఫ్రెండ్స్ మరి అలా మన శ్రీ వాల్మీకి రామాయణం పుట్టింది. సో నెక్స్ట్ టైం ఎవరైనా రామాయణం రాసింది ఎవరు అని అడిగితే కేవలం ఋషి అనే కాదు, మన హ్యూమన్ హిస్టరీలో ఫస్ట్ పోయెట్. ఆయన ఎమోషన్, కంపాషన్, ట్రూత్ నుండి ఇలా పోయెట్రీ పుట్టింది అని చెప్పండి. మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఇంకా అందంగా చెప్పడానికి మాకు మీ ఎంకరేజ్మెంట్ ఎంతో అవసరం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, కమెంట్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. హైప్ కూడా చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ అవర్ జర్నీ టుగెదర్ ఇన్ నోయింగ్ రామాయణం ది ఆది కావ్యం. జై సీతారాం.